ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకేమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా ఈరోజు? మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాలు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి.